హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చెకోడీలు ఎలా తయారు చేయాలో చూద్దామా. చెకోడీలు క్రిస్పీగా ఇలా గుల్లగా రావాలి అంటే నేను ఎలా చెప్పానో అలాగే చేసుకోండి. జనరల్ గా చెకోడీలు చేయటానికి అందరూ మైదా పిండి వాడతారండి, కానీ నేను ఇక్కడ బియ్యం పిండి వాడాను. మైదా పిండిలో అయితే బాగా జిగురు ఉంటుంది, బియ్యం పిండిలో కొద్దిగా జిగురు తక్కువగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పినట్లు మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వండి. నూనెలో వేసినప్పుడు పేలుతాయని కూడా భయపడాల్సిన అవసరం లేదు. బియ్యం పిండిని ఒక గ్లాస్ తో కొలుసుకుని నేను పక్కన పెట్టుకున్నానండి, ఎందుకంటే అదే కొలతతో నీరు తీసుకుంటాం మనం. శనగపప్పు దాంట్లో వేసుకోవడానికి ఒక 4 గంటల సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే గ్లాసు నీళ్లు కూడా తీసుకొని హైలో పెట్టుకొని నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఉప్పు, 1 స్పూను కారం, 3 స్పూన్లు తెల్ల నువ్వులండి. ఇవి వేయటం వల్ల చెకోడీలకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. నేను నానబెట్టిన శనగపప్పు కూడా ఈ నీళ్లలోనే వేస్తున్నానండి. మీరు ఫస్ట్ టైం గనక చెకోడీలు చేస్తూ ఉంటే నీళ్లలో మాత్రం వేయకండి. తర్వాత 2 స్పూన్ల నూనె కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి మనం కొలిసి పెట్టుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెం వేస్తూ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. స్టవ్ ఆన్ లో ఉందనుకోండి, అడుగున అంటేసే ప్రమాదం ఉంది, పిండి మాడిపోతుంది. ఇప్పుడే ముద్దగా చేయాల్సిన అవసరం లేదండి, అలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేయండి. స్పూన్ మాత్రం పక్కకు తీసుకోండి. పిండి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా పిసికి చూడండి, ఒక ముద్దలాగా బాగా వస్తుంది అంటే అలాగే దాన్ని మనం గోధుమ పిండి ఎలా అయితే ముద్దలాగా చేస్తామో అలా చేసుకోండి. లేదు ముద్దలాగా రావట్లేదు అంటే కొద్దిగా చెయ్యి తడి చేసుకొని మాత్రమే దాన్ని ముద్దలాగా తయారు చేయండి. గోధుమ పిండిని మనం ఎలా అయితే గట్టిగా పిసికి ముద్దలా చేస్తామో దీన్ని కూడా అలాగే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చెకోడీలు ఏ సైజులో చేయాలనుకుంటారో ఆ సైజు చిన్న ముద్ద తీసుకొని దీని మీద నూనె అప్లై చేసి మన చేతులకు కూడా నూనె అప్లై చేసుకొని ఇలా రోల్ చేస్తే సన్నగా పొడుగ్గా పుల్లల్లాగా వచ్చిన వాటిని మనం ఈజీగా బెండ్ చేసుకుని రౌండ్ షేప్ లో చెకోడీలాగా తయారు చేసుకోవాలి. మొదటిసారి చెకోడీలు తయారు చేసేటప్పుడు మాత్రం శనగపప్పు మీరు వేసుకోకండి, వేసుకోకుండానే ట్రై చేసుకోండి, లేదంటే మీకు ఆ రౌండ్ షేప్ రావటం కష్టం అవుతుంది. స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని వేయించటానికి దానికి సరిపడా నూనె వేసుకొని నూనె కాగాక స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకున్నాక మాత్రమే ఈ చెకోడీలు వేయటం స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే చెకోడీలు కొద్దిగా మందంగా ఉంటాయి కాబట్టి పైన కాలినట్టు మాడినట్టు అయిపోతాయి. అందుకని వీటిని లో ఫ్లేమ్ లోనే కుక్ చేయాలి. వేసిన వెంటనే స్పూన్ పెట్టి మటుకు తిప్పవద్దండి. ఇవి వేసిన 5 నిమిషాల తర్వాత మాత్రమే మీరు స్పూన్ పెట్టి కలుపుకోండి. ఇవి వేగటానికి కొద్దిగా టైం పడుతుంది. చెకోడీలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నూనెలో వేయించండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ చెకోడీలు చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.